హలో గాయస్, వెల్కమ్ టు సినిఐ. వీరుడు అంటే యుద్ధంలో గెలవడం కాదు, తన ప్రాణాలు అర్పించిన తర్వాత కూడా దేశం కోసం జీవించడం. షేర్షా, మేజర్, యుఆర్ఐ, లక్ష్య, ద గాజీ అటాక్ ఇవి సినిమాలు కావు, అమరవీరుల జీవిత చరిత్రలు. ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీ మీద నా ఒపీనియన్ ఏంటో లాస్ట్లో చెప్తాను, సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీ సపోర్ట్ మాకు బూస్ట్ ఇస్తుంది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్లీ షేర్షా మూవీ గురించి మాట్లాడుకుందాం. Vikram Batra Yuddha Charitra, it is a real story. Shersha is based on Captain Vikram Batra, a Paramveer Chakra awardee who fought and sacrificed his life during the Kargil war. విక్రమ్ బాట్రా కాలేజ్ లైఫ్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉండేది. ఆ అమ్మాయి పేరు డింపుల్ చీమా. తర్వాత ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి ఎల్ఓసిలో తన బ్రేవర్ని చాటి చెప్పాడు. .5140 అండ్ .4875లో తన హీరోయిక్ యాక్ట్ని చూపించాడు. సో ఈ రియల్ హీరో స్టోరీని కథగా తీసుకొని షేర్షా మూవీ తీశారు. కాస్టింగ్ వచ్చేసి సిద్ధార్థ్ మల్హోత్రా హ్యాస్ విక్రమ్ బాట్రా, ఖైరా అద్వానీ హ్యాస్ డింపుల్, డైరెక్టర్ బై విష్ణువర్ధన్ అండ్ ప్రొడ్యూస్డ్ బై కరణ్ జోహార్స్ ధర్మ ప్రొడక్షన్స్. ఈ మూవీ చాలా ఎమోషనల్గా ఉంటుంది. విక్రమ్ బాట్రా చనిపోయినా కూడా డింపుల్ ఎవరిని కూడా మ్యారేజ్ చేసుకోలేదు. ఇట్ డిఫైన్స్ హౌ మచ్ షీ లవ్స్ హిమ్. ఫైనల్ మిషన్లో వాళ్ళ టీమ్మేట్ని కాపాడడం కోసం తన ప్రాణాలు ఇచ్చిన సాహస వీరుడు. షేర్షా మూవీని చూశాక యూత్లో మిలిటరీ జాయిన్ చేయాలని డ్రైవ్ పెరిగింది. దిస్ మూవీ వన్ ఆఫ్ ద మోస్ట్ వాచబుల్ అమెజాన్ ప్రైమ్ ఫిలిమ్స్ ఇన్ ఇండియా. మూవీ నంబర్ 2, మేజర్ ద లెజెండ్ ఆఫ్ సందీప్ ఉన్నికృష్ణన్. ఇట్ ఈస్ ఎ రియల్ స్టోరీ based on NSG Major Sandeep Unnikrishnan, who was murdered during the 2008 Mumbai Taj terror attacks. సందీప్ చైల్డ్హుడ్లో ఆర్మీ కావాలనే బలమైన కోరిక ఉండేది. సో కాలేజ్ అయిపోయాక ఎన్డీఏలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్ఎస్జీ కమాండోగా చార్జ్ తీసుకున్నాడు. 26/11 అటాక్స్, తాజ్ హోటల్లో హోస్టేజెస్ని కాపాడడం ఎంతో గర్వంగా అనిపించింది. ఎందుకంటే సందీప్ గారు ఫైనల్ మూమెంట్లో చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఎందరో వీరుల గుండెల్లో డప్పుగా మోగుతుంది. అదేంటంటే డోంట్ కమ్ అప్, ఐ విల్ హ్యాండిల్ దెమ్ అని చెప్పారట. దాంతో తను ఒక్కడే తన ప్రాణాలను లెక్క చేయకుండా హోస్టేజెస్ని కాపాడి టెర్రరిస్టులను పై లోకానికి పంపించిన మహావీరుడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో ఈ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఒక ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ మూవీని మన హీరో అడివిశేష్ గారు మనకి అందించారు. అడివిశేష్ హ్యాస్ సందీప్. ఈ మూవీ చూస్తుంటే సందీప్ గారి పేరెంట్స్ ఒకవైపు ఏడుపుని దాచుకుంటూ తన కొడుకు ఔన్నత్వాన్ని గుర్తించారు. దిస్ మూవీ షోస్ ఫాదర్ ప్రైడ్ రియలిస్టికలీ. ఆర్మీ లైఫ్, ఫ్యామిలీ సాక్రిఫైసెస్ని డీప్లీ చూపించిన సినిమా ఇది. అడివిశేష్ గారు ఈ మూవీ కోసం కొన్ని నెలల పాటు సందీప్ సార్ పేరెంట్స్ దగ్గరే టైం స్పెండ్ చేశారట. అండ్ రియల్ ట్రైనింగ్ క్యాంప్స్లో షూటింగ్ కూడా చేసి నేర్చుకున్నారంట. ఈ మూవీలో ఎమోషనల్ అథెంటిసిటీని ఫోకస్ చేశారు. మేజర్ ఒక సినిమా కాదు, ఒక ట్రిబ్యూట్. ఇట్ షోడ్ అస్ హౌ హీరోస్ ఆర్ మేడ్ అండ్ వాట్ దే గివ్ అప్ ఇన్ దేర్ లైఫ్. మూవీ నంబర్ 3, యుఆర్ఐ ద సర్జికల్ స్ట్రైక్, రివెంజ్ ఆఫ్ ఎ నేషన్. ఈ మూవీ కూడా రియల్ స్టోరీని బేస్ చేసుకుని ఉంటుంది. After 2016 URI base camp attack and 18 soldiers were killed by Pakistan. సో ఇండియన్ ఆర్మీ ప్లాన్ చేసి సర్జికల్ స్ట్రైక్ని ప్రారంభించారు. ఈ స్ట్రైక్ అక్రాస్ ఎల్ఓసి టెర్రర్ క్యాంప్స్ని పాకిస్తాన్లో మొదలుపెట్టడం జరిగింది. సో ఈ రియల్ స్టోరీని బేస్ చేసుకొని విక్కీ కౌశల్ గారు మేజర్ విహాన్ సింగ్ సెర్గిల్ గారి రోల్ని మూవీలో యాక్ట్ చేశారు. ఈ అటాక్ యుఆర్ఐ మీద జరిగింది. ఈ అటాక్లో హీ లాస్ ఆఫ్ హిస్ బ్రదర్ ఇన్ లా అండ్ సమ్ సోల్జర్స్. దెన్ సర్జికల్ స్ట్రైక్ ప్లానింగ్ ఈ స్టార్టెడ్ అండ్ మేజర్ విహాన్ సింగ్ ఇచ్చిన ట్రైనింగ్ అయితే ఎగ్జిక్యూషన్ సూపర్గా ఇచ్చారు. ఇంటెలిజెన్స్, డ్రోన్ వార్ఫేర్, జీపీఎస్ ట్రాకింగ్ సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. కాస్టింగ్ వచ్చేసి విక్కీ కౌశల్, ఎమ్మి గౌతమ్, పరేష్ రావుల్, మోహిత్ రైనా అండ్ డైరెక్టర్ బై ఆదిత్య ధర్. హౌస్ ద జోస్ అనే స్లోగన్ అయితే నేషనల్ స్లోగన్ అయ్యింది. ఫైనల్ స్ట్రైక్ సీక్వెన్స్లో నైట్ విజన్ ఫైట్ అయితే చాలా సస్పీస్గా జరుగుతుంది. అండ్ మూవీలో రియల్ మిలిటరీ టాక్టిక్స్ని యూజ్ చేయడం అయితే అద్దిరిపోయింది. ఈ మూవీ తీయక ముందు విక్కీ కౌశల్ గారు రియల్ మిలిటరీ క్యాంప్స్లో ట్రైనింగ్ తీసుకున్నారట. అండ్ హీ ఇంజూర్డ్ హిస్ ఆర్మ్ డ్యూరింగ్ ఎ సీన్. సో దిస్ మూవీ గాట్ 4 నేషనల్ అవార్డ్స్ ఇంక్లూడింగ్ బెస్ట్ యాక్టర్. అండ్ విక్కీ కౌశల్ గారు పడ్డ కష్టాన్ని ఫలితం దక్కింది. ఈ మూవీ సర్జికల్ స్ట్రైక్ మీద ఒక అవేర్నెస్ని తీసుకొచ్చింది. అండ్ ఇట్ బూస్టెడ్ పేట్రియాటిక్ ఎమోషన్ ఇన్ యూత్. దిస్ మూవీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ హిందీ ఫిలిమ్స్ ఇన్ 2019. మూవీ నంబర్ 4, లక్ష్య ఏ సోల్జర్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఒక ఫిక్షనల్ అండ్ రియల్ స్టోరీ ఎమోషన్స్తో ఉంటుంది. కార్గిల్ వార్ జరిగిన తరువాత తీసిన మూవీ ఇది.
ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ బట్ ఇట్ షోస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అన్ ఎయిమ్లెస్ యూత్ ఇంటూ ఏ పేట్రియాటిక్ సోల్జర్. హృతిక్ రోషన్ కరణ్ షెర్గిల్గా యాక్ట్ చేశాడు అండ్ ఇది ఒక ఎయిమ్లెస్ యూత్ అండ్ కన్ఫ్యూజ్ యంగ్స్టర్ గురించి ఉంటుంది. ఈవెన్చువలీ హీ జాయిన్స్ ఇండియన్ ఆర్మీ ఆన్ ఎ విమ్ అండ్ ట్రైనింగ్లో చాలా కష్టపడి లీడర్ అయిపోతాడు. లాస్ట్ మిషన్లో టూలింగ్ పీక్కి కార్గిల్ ఇన్ ఏ వండర్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్. ఆర్మీ ట్రైనింగ్ సీన్స్ అయితే దిమ్మ తిరిగిపోతుంది. మూవీ చూస్తే ఆర్మీకి వెళ్ళే వాళ్ళకు ప్రీ ట్రైనింగ్ లాగా ఉంటుంది అండ్ డిసిప్లిన్కి మారు పేరే మన ఇండియన్ ఆర్మీ. ఈ మూవీ యూత్కి మంచి మెసేజ్ ఇస్తుంది. అది లక్ష్యం ఉంటే జీవితానికి ఒక డైరెక్షన్ ఉంటుందని చెప్పడమే ఈ మూవీ కాన్సెప్ట్. ఈ మూవీని రియల్ హిమాలయన్ రీజియన్లో తీశారు అండ్ దిస్ మూవీ ఈజ్ ద ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ ఫిలిం షోయింగ్ ఫుల్ సోల్జర్ ట్రాన్స్ఫర్మేషన్. దిస్ మూవీ ఇన్స్పైర్డ్ మెనీ కన్ఫ్యూజ్డ్ యూత్. కల్ట్ క్లాసిక్ అమాంగ్ ఆర్మీ ఆస్పిరెంట్స్. మూవీ అయితే సూపర్గా ఉంటుంది, వీలైతే ఒకసారి చూడండి. మూవీ నెంబర్ 5 ద ఘాజీ అటాక్ బ్యాటిల్ బిలో ద సీ. ఈ మూవీ కూడా రియల్ స్టోరీని బేస్ చేసుకుని ఉంటుంది. 1971లో ఇండియా అండ్ పాకిస్తాన్ వార్లో జరిగిన ట్రూ ఈవెంట్స్ని ఇన్స్పైర్ చేసింది. సో పాకిస్తాన్ సబ్మెరైన్ పిఎన్ఎస్ ఘాజీ మన ఇండియన్ నేవల్ అండ్ ఐఎన్ఎస్ రాజ్పూత్ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తారు. మూవీలో ఇండియన్ సబ్మెరైన్ క్రూ సస్పెక్ట్స్ అండర్ వాటర్లో అటాక్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ పాకిస్తాన్ ఇండియా వారైతే చాలా టెన్స్ సైలెంట్ బ్యాటిల్ సముద్రంలో జరుగుతుంది. రాణా దగ్గుబాటి, కేకే మీనన్, అటుల్ కుల్కర్ని ఫేస్ డైలమా అండర్ వాటర్. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి సంకల్ప్ రెడ్డి, మన తెలుగు డైరెక్టర్. ఈ మూవీ ఫస్ట్ అండర్ వాటర్ వార్ ఫిలిం ఇన్ ఇండియా సినిమా. ఇందులో సబ్మెరైన్తో తీసిన షార్ట్స్ అన్ని హైదరాబాద్లో సెట్ చేశారట. ఈ మూవీలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి. దిస్ మూవీ షోస్ నేవీ లైఫ్, డిసిప్లిన్, డిసిజన్స్, డేంజర్ ఇన్ ద సీ. సేలర్స్ తమ ప్రాణాలను లెక్క చేయకుండా సముద్రంలో పోరాడుతారు. సబ్మెరైన్ వార్ఫేర్లో నేషనల్ డ్యూటీ ఏంటో అందరికీ చూపించారు. యాక్చువల్గా నావల్ హీరోయిజం గురించి మన ఇండియన్స్కి సరిగ్గా తెలియకపోవచ్చు, బట్ దే ఆర్ ద హీరోస్ ఆఫ్ ద ఇండియన్ ఓషియన్. ఈ మూవీ తెలుగు ఆడియన్స్లో రేర్ నావల్ అవేర్నెస్ని క్రియేట్ చేసింది. సో ఈ మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అండ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ తెలుగు. ఈ సినిమాలో చాలా మందికి ఒక మోటివేషన్, కానీ అమరవీరులకి ఒక మెమోరియల్ కూడా. షేర్షాలో విక్రమ్ బాట్రా, మేజర్లో సందీప్ ఉన్నికిషన్, యుఆర్ఐలో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్, లక్ష్యాలో సెల్ఫ్ డిస్కవరీ, ఘాజీలో సైలెంట్ సోల్జర్స్. అయితే ఫస్ట్లో చెప్పినట్టుగా ఇండియన్ ఆర్మీ మీద నా ఒపీనియన్ ఏంటంటే దే ఆర్ ద రియల్ హీరోస్. రాత్రనక పగలనక మన దేశానికి తమ కను పాపల్లా కాపాడుకుంటారు అండ్ ఐ హోప్ వీలైతే ఏ ఇండియన్ ఆర్మీ కనిపించినా వీలైతే ఒక హగ్ ఇవ్వండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్గా సినిమా కథ చెప్తుంది కానీ వీరులు జీవితాన్ని అర్పిస్తారు. ఈ సినిమాలు చూస్తే గూస్ బంప్స్ వస్తాయి, ఒక్కసారి భారతీయుడని గర్వంగా అనిపిస్తుంది. మా ఛానల్ ఇలాంటి మూవీ అనాలిసిస్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు అందిస్తున్నారు. సో మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆర్మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి. జై హింద్.